శని మహాదశలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి వీడియోలో చూద్దాం. జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి గ్రహ దశ మన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపును తీసుకొస్తుంది. శని గ్రహం క్రమశిక్షణ, శ్రమ, సహనం, పరీక్షలు, బాధ్యతలు ప్రతీక. మరి గురు ఆధిపత్యంలో ఉండేటువంటి మీనరాశి స్వభావము ఆత్మీయత, సానుభూతి, ఊహాశక్తి, ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. మరి శని గంభీరత, క్రమము, గురువు విస్తరణ, విశ్వాసము. ఈ రెండు విభిన్న స్వభావాలు కలిసినప్పుడు మీనరాశి వారి జీవితంలో విపరీతమైనటువంటి మార్పులు, పరీక్షలు మరియు చివరికి పరిపక్వత మీకు లభిస్తుంది. మరి శని మహాదశలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో చూద్దాం. శని మహాదశ 19 సంవత్సరాల కాలం కొనసాగుతుంది. ఈ సమయంలో సాధారణంగా కనిపించేటువంటి లక్షణాలు పనుల్లో ఆలస్యము, ఒత్తిడి, బాధ్యతలు పెరగడం, మానసికంగా ఒంటరితనం, క్రమశిక్షణ, పట్టుదల పెరగడం, ధనం, సంపద, స్థిరమైనటువంటి స్థానాల కోసం కష్టాలు. మరి మీనరాశి స్వభావాన్ని గమనిస్తే కల్పనా శక్తి, ఊహాశక్తి ఎక్కువగా ఉంటాయి. దయ, కరుణ, సానుభూతి కలవాళ్ళు. మరి కళాత్మక, సృజనాత్మకత రంగాల్లో ఉంటారు. ఆధ్యాత్మికత, దైవభక్తి ఉంటుంది. కానీ కొన్నిసార్లు అస్థిరత, అయోమయం ఉంటుంది. మరి శని మీన కలయిక ప్రభావం ఎలా ఉంటుంది? శని క్రమము, మీనం కల్పన. మొదట పరస్పర విరుద్ధం అనిపించిన దీర్ఘకాలంలో శని ఈ వ్యక్తుల్ని భూమి దగ్గరగా ఉంచి కళలను వాస్తవం చేస్తుంది అన్నమాట. మొదట కష్టాలు, తర్వాత స్థిరమైనటువంటి విజయాలు. మరి మీనరాశి వాళ్ళ వృత్తి ఉద్యోగాల్ని శని మహాదశలో గమనిస్తే మొదట పనుల్లో ఆటంకాలు, ఒత్తిడి, పై అధికారులతో విభేదాలు, సహచరుల మద్దతు తక్కువ, క్రమంగా ప్రతిభ, గుర్తింపు, పదోన్నతులు లభించడం. కళారంగం, సృజనాత్మకత రంగాలు, వైద్య రంగం, పరిశోధన, ఆధ్యాత్మిక రంగాల్లో విజయాలు సాధిస్తారు. మరి దశ చివరిలో ఉన్నత స్థానాలు, పదవులు లభిస్తాయి. శని మహాదశలో మీనరాశి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని గమనిస్తే మొదట ఆదాయం నిలకడగా ఉండదు. అప్పులు, ఆకస్మిక ఖర్చులు, క్రమంగా పొదుపు అలవాటు అవుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. భూములు, స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. అలాగే దశ చివరిలో సంపద, ధన భద్రత పెరుగుతుంది. మరి శని మహాదశలో మీనరాశి వాళ్ళ కుటుంబ జీవితాన్ని గమనిస్తే కుటుంబానికి సమయం తక్కువ, విభేదాలు, జీవిత భాగస్వామితో భావోద్వేగాలు దూరం, పిల్లల చదువు, భవిష్యత్తుపై ఆందోళన ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. దశ చివరికి కుటుంబ బంధాలు పునరుద్ధరించబడతాయి, సౌఖ్యం పెరుగుతుంది. మరి శని మహాదశలో మీనరాశి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని గమనించినట్టయితే అలసట, నరాల బలహీనత, నిద్రలేమి, ఒంటరితనం, ఒత్తిడి, ఆందోళన, జీర్ణ సమస్యలు, వ్యాయామం, యోగా, ధ్యానం చాలా అవసరమవుతుంది. క్రమశిక్షణతో శరీరం, మనస్సు కూడా స్థిరమవుతాయి. మరి మీనరాశి వాళ్ళకి శని మహాదశలో విద్యా, జ్ఞానాలకు సంబంధించిన విషయాలు గమనిస్తే మొదట కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. క్రమంగా ఏకాగ్రత పెరుగుతుంది. పరిశోధన, సాహిత్య, కళలు, సంగీతం, తత్వశాస్త్రాల్లో చక్కటి ప్రతిభ కనబరుస్తారు. పోటీ పరీక్షల విజయాలు అందుకుంటారు. గురువుల ఆశీస్సులు, మార్గదర్శకత్వం లభిస్తుంది. మరి సామాజిక రంగాల్లో శని మహాదశలో మీనరాశిని గమనిస్తే ప్రారంభంలో ఒంటరితనం, మిత్రుల దూరం, క్రమంగా సహచరుల మద్దతు, సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. సేవా కార్యక్రమాలు, ధార్మిక రంగాల కార్యకలాపాల్లో పాల్గొంటారు. ప్రతిభావంతుల ద్వారా పరిచయం అవుతూ ఉంటుంది. మరి ఆధ్యాత్మిక పరిశీలన, ధ్యానం, భక్తి, దైవ నమ్మకం, సన్యాస ధోరణి, మౌనానికి ఆకర్షణ, వేదాంతం, యోగ, జ్యోతిష్యం పట్ల ఆసక్తి, ఆధ్యాత్మిక గురువుల ఆశీర్వాదం లభిస్తాయి. మరి శని మహాదశలో వివిధ అంతర్దశల ప్రభావం ఎలా ఉంటుంది? శని మహాదశలో శని అంతర్దశ కష్టాలు, ఒత్తిడి, కానీ జీవిత పునాదుల్ని బలపరుస్తుంది. శని మహాదశలో బుధ అంతర్దశ విద్య, ఉద్యోగాల్లో పురోగతి. శని మహాదశలో కేతు అంతర్దశ ఒంటరితనం, ఆధ్యాత్మికత పెరుగుతుంది. శని మహాదశలో శుక్ర అంతర్దశ కళారంగం, ధనాభివృద్ధి. శని మహాదశలో చంద్ర అంతర్దశ భావోద్వేగ స్థిరత, తల్లి ఆరోగ్య సమస్యలు. శని మహాదశలో కుజుడు అంతర్దశ ప్రమాదాలు, కానీ ధైర్యం పెరుగుతుంది. శని మహాదశలో జ్ఞానం అంతర్దశ పదవులు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది. శని మహాదశలో రాహు అంతర్దశ ఆకస్మిక సంఘటనలు, ఒత్తిడి జరుగుతాయి. శని మహాదశలో సూర్య అంతర్దశ అధిక పనిపై భారం పడుతూ ఉంటుంది. పై అధికారులతో విభేదాలు వస్తూ ఉంటాయి. మరి వీటన్నిటికీ చిట్కాలు ఎలాంటివి పాటించాలి? ప్రతి శనివారము శనీశ్వరుడికి నువ్వులను దీపం పెట్టడం, హనుమాన్ చాలీసా పఠించడం, అష్టోత్తర నామావళిని, శని యొక్క అష్టోత్తర నామావళిని పఠించడం, నల్ల వస్త్రాలు, నువ్వులు, ఇనుము దానం చేయడం, పేదలకు, వృద్ధులకు సేవ చేయడం, యోగా, ధ్యానం ద్వారా మరింత మానసికంగా స్థిరత్వం సాధించడం, వినయం, క్రమశిక్షణ పాటించడం. మరి శని మహాదశలో మీనరాశి వాళ్ళకి ఈ దశ మొదట కష్టాలు, ఆందోళనలు, మరి చివరిలో చూస్తే క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకెళ్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు.
మరి ఆధ్యాత్మిక సేవా రంగాల్లో విశేషంగా అభివృద్ధి ఉంటుంది. ఈ రాశి వారికి భావోద్వేగాల గురించి బయటకు తీసుకెళ్ళి వాళ్ళని వాస్తవికత వైపు మళ్ళించి దాంతో వాళ్ళు సామాజికంగా చక్కటి పరిస్థితిని ఏర్పరచుకుంటూ ఉంటారన్నమాట. మరి ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది వీళ్ళకి? శనీశ్వరునికి అష్టోత్తరం, నువ్వుల నూనెతో దీపాలు, అలాగే మీ జీవన శైలిలో మార్పులు. ప్రతి మనిషిలో కూడా పరమాత్ముడే ఉంటాడని చెప్పేసి ప్రతి మనిషిని గౌరవించడం, తీసుకున్న దానికి పొందిన దానికి కృతజ్ఞత చూపడం, అలాగే పని మీద ధ్యాస పెట్టి అనవసరమైన విషయాలు పట్టించుకోకుండా అంతా కూడా పరమాత్మకి అంకితం ఇస్తూ మీరు ఎప్పుడైతే క్రమశిక్షణతో పట్టుదలతో వెలుగుతారో, మీ జీవనశైలిలో భాగంగా ఈ పద్ధతుల్ని మార్చుకుంటారో, మీ జీవితం అంతా కూడా విజయాలకి పరంపర అవుతుంది. అలాగే మీ జీవితాన్ని సుగమం చేసుకుంటుంది. నమస్తే.